అందరికీ నమస్కారం. ఇక్కడ విచ్చేసిన మీడియా సోదరులకి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరీ ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లాలో, ముఖ్యంగా మా విజయవాడ పార్లమెంట్ సభ్యులు కానివ్వండి, లేకపోతే 7 నియోజకవర్గ ఎమ్మెల్యేలు కానివ్వండి, వీళ్ళ ఆలోచన అంతగా ఒకటే, ఎంతవరకు మనం దోచుకుందామా పంచుకుందామా అని చెప్పిన ఒక ఆలోచనతో ఈరోజు ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులు వ్యవహరిస్తున్నారు. దానికి ఉదాహరణ మీ అందరికీ తెలుసు. గత సంవత్సరం ఏదైతే దసరా ఉత్సవాలప్పుడు, దసరా ఉత్సవాలకి పోటీగా విజయవాడ ఉత్సవాలు అని చెప్పిన ఒకటి ఏర్పాటు చేసి, ఆ ఒక ఉత్సవాల ముసుగులో గొల్లపూడి ప్రాంతంలో గొరుగు వెంకటేశ్వర స్వామి భూమి ఏదైతే ఉందో, దాదాపుగా 400 కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని, దాన్ని మా ఎంపీ కానివ్వండి, లేకపోతే ఇంకొంతమంది సిండికేట్ అయ్యి దాన్ని దోచుకోవాలని చెప్పని ఏ విధంగా అయితే ప్లాన్ వేశారో, ఆ రోజు ఎవరైతే విశ్వ హిందూ పరిషత్ అవనివ్వండి, లేకపోతే ఆ ఒక హిందూ ధర్మాన్ని కాపాడే వాళ్ళు కోర్టుకి వెళ్తాం, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున మేమందరం గారా వాళ్ళు చేసే పనులన్నీ గారా ఆ రోజు ఎత్తి చూపితే అధికారులు ఎవరో గారు స్పందించలా. చివరికి కోర్టుకి వెళ్తే కోర్టు ఈ ప్రభుత్వానికి, అధికారులకి వాళ్ళందరి గారు అక్షింతలు వేసి ఆ ఉత్సవాలు జరుపుకుని తర్వాత దాన్ని ఖాళీ చేయాలి, 56 రోజుల్లో ఖాళీ చేయాలని చెప్పని ఆ రోజు ఉత్తర్వులు ఇచ్చింది. ఆ 56 రోజులు గారా మన నవంబర్తో అయిపోయింది. కానీ ఈ రోజుకి అధికారులు ఒక నిర్లక్ష్యం, ఎండోమెంట్స్ అధికారులు ఒక నిర్లక్ష్యం. ఈ రోజుకి ఆ భూమిలో ఇది ఎండోమెంట్ సంబంధించిన భూమి, వెంకటేశ్వర స్వామికి సంబంధించిన భూమి అని చెప్పని బోర్డు కూడా పాత లేదని చెప్పిన సందర్భం చెప్తున్నారు. ఏదైతే ఆ రోజు ఉత్సవాల పేరుతో అక్కడ హోటల్ కట్టాలనుకున్నారో, లేకపోతే రిక్రియేషన్ సెంటర్లు కట్టాలనుకుని ఆ ఒక మట్టి తోలారో, ఈ రోజుగా మట్టి గారు తొలగించకుండా ఇంకా ఆ కబ్జా చేస్తానికి ప్రయత్నించే వాళ్ళకి ఈరోజు ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ కానివ్వండి, జిల్లా యంత్రాంగం పూర్తిగా సహకరిస్తానని చెప్పి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అందరంగా తెలియజేస్తున్నాం. నిజంగా జిల్లా అధికారులకి చిత్తశుద్ధి ఉంటే, ఎండోమెంట్స్ అధికారులు కనుక చిత్తశుద్ధి ఉంటే వెంటనే దాంట్లో బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము అందరంగా డిమాండ్ చేస్తున్నాం. అంటే ఏం చేద్దాం అనుకుంటున్నారు? ముఖ్యంగా స్థానిక ఎంపీకి కానివ్వండి, లేకపోతే నాయకులకు కానివ్వండి, వాళ్ళకి ఈ భూమి మీద ఎంత ప్రేమ అంటే, ఎంత పట్టుదల అంటే, ఎలాగైనా ఈ భూమిని సంపాదించాలని చెప్పిన ఒక కోరిక. బహుశా ఆ పట్టుదల కనుక విజయవాడ అభివృద్ధి మీద, సంక్షేమ కార్యక్రమాలు అందిస్తంలో కనుక చూపిస్తే ఈ 2 సంవత్సరాల్లో ఏదో ఒక అభివృద్ధి కార్యక్రమం జరిగేది. దాని మీద ఎవరి కోరిక లేదు. విజయవాడ మీద కోరిక లేదు, అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని చెప్పిన కోరిక లేదు, సంక్షేమ కార్యక్రమాలు చేయాలని చెప్పిన కోరిక లేదు. ఎలాగైనా 400 కోట్ల రూపాయల భూమిని ఎలాగైనా దోచుకోవాలనే దాని మీద మాత్రం కోరిక బలంగా ఉంది. ఈరోజు ఎన్ని రకాలుగా అయినా పైనుంచి చంద్రబాబు గారు చెప్తారో, లోకేష్ గారు చెప్తారో, ఎవరితోనైనా చెప్పించుకునైనా ఆ భూమిని ఎలాగైనా స్వాధీనం చేసుకోవాలని చెప్పిన ఒక కుట్రపూరితమైన రాజకీయం ఈరోజు జిల్లాలో జరుగుతుంది. మళ్ళీ కొత్త స్కీము, ధార్మిక పరిషత్తు ఏదైతే ఉందో ఒక సంస్థ పేరు పెట్టి మళ్ళీ ఆ భూమిని కాజేయాలని చెప్పని ఈరోజు మళ్ళీ కొత్తగా ప్లాన్ వేస్తాం గారు జరిగింది. ఆ ఫైలు అధికారుల దగ్గర గారు వెళ్ళింది.
కాబట్టి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము డిమాండ్ చేస్తున్నాం, ఏదైతే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వెంటనే ఆ భూమిలో బోర్డు పెట్టి అదే విధంగా మట్టి అంతా గారా తొలగించే విధంగా, మట్టి ఎందుకు తొలగించట్లా? మొన్న ఉత్సవాల పేరుతో గొల్లపూడి సంబంధించిన ఒక బీజేపీ నాయకులు దాదాపుగా 50-60 లక్షలు పెట్టి అక్కడ మట్టి తోలేరు. ఆ డబ్బులు ఇవ్వమంటే డబ్బులు ఇవ్వలేము, మళ్ళీ ఆ మట్టి తీసుకోవచ్చు అని చెప్పని ఈ స్థానికంగా ఉన్న నాయకులందరూ గారు అతనికి హామీ ఇచ్చి మట్టి తోలకుండా ఈరోజు ముందుకు వెళ్తాం కూడా జరుగుతుంది. ఏది ఏమైనా కానివ్వండి, కలెక్టర్ గారు ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు కళ్ళు తెరిచి ఈ భూమిని కాపాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. లేదన్న పక్షంలో తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గతంలో ఏ విధంగా అయితే పోరాటం చేశామో అదే విధంగా మీరు చేసే అవినీతి పనులు, మీరు చేసే కబ్జాలు, మీరు చేసే పంచాయతీలు, రేషన్ దగ్గర నుంచి ఇసుక దగ్గర నుంచి మట్టి దగ్గర నుంచి మీరు చేసే ప్రతి కార్యక్రమాన్ని గారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము అందరం గారు అండగా ఉంటామని చెప్పని మరొకసారి అధికారులకి మేము కోరుకునేది ఒకటే, వెంటనే దీని మీద చర్యలు తీసుకుని ఆ బోర్డు పాటించి ఫెన్సింగ్ వేయాల్సిందిగా మేము కోరుకోవటం జరుగుతుంది.